తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని అనెను. చాలమ్మా, ఈ యొక్క లేఖన భాగంలోంచి మనం నేర్చుకునే మాట, దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి. హల్లెలూయా. ఇక్కడికి మనమందరం ఎందుకు వచ్చినామండి? దేవుణ్ణి ఆరాధన చేయడానికి. హల్లెలూయా. కాబట్టి మనకున్న సమస్యలన్నీ కొద్దిసేపు మనము విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి, దేవుని నామానికి మహిమ కలుగులాగున మనము ఎలా ఉండాలి, ఎలా ఆరాధన చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలి అంటే, మొదటిగా యథార్థముగా ఆరాధన చేయాలి. ఎలా ఆరాధన చేయాలి? యథార్థముగా ఆరాధన చేయాలి. మనము ఎంతమంది యథార్థంగా ఆరాధన చేస్తున్నారు? చూసినట్లయితే కీర్తనాకారుడు ఏమంటాడంటే 7వ అధ్యాయం 9వ వచనంలో, 7వ అధ్యాయం 9వ చరణం, కీర్తన 7:9. ఇక్కడ మనం గమనించినట్లయితే 9వ వచనం, హృదయములను అంతరంద్రములను పరిశీలించు నీతిగల దేవ. మనం గమనిస్తే మన దేవుడు ఎలాంటి వాడంటే హృదయములను పరిశోధిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, మన దేవుడు ఎట్లాంటి వాడంటే హృదయములను పరిశోధించేవాడు. కాబట్టి మనం ఎట్లా ఆయన ఆరాధన చేయాలంటే యథార్థముగా ఆరాధన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన్ను యథార్థముగా ఆరాధన చేయాలి. ఇప్పుడు ఈ యొక్క స్త్రీ, ఇక్కడ మనము చదివిన మొదట యోహాను సువార్తలో చదివిన మాటలో ఒక స్త్రీ కనపడుతుంది. ఆ స్త్రీ ఎవరనంటే ఎవరు? సమరయ స్త్రీ. ఎవరండి? సమరయ స్త్రీ ఒకసారి ఆ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బావి దగ్గర యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నప్పుడు సమరయ స్త్రీ నీళ్లు చేదుకుంటడానికి వెళ్ళినప్పుడు ఆ నీళ్లు చేదుతున్నప్పుడు అక్కడ యేసు ప్రభు ఏమన్నాడంటే, నాకు దాహం అవుతుంది, కొంచెం త్రాగడానికి నీళ్ళు ఇస్తావా అంటే, మీరు యూదులు, మేము సమరయులము, మీకు మాకు సాంగత్యం ఎక్కడా అనంది. అంటే మీకు మాకు సాంగత్యం లేదు, మీరు యూదులు, మేము సమరయులమే, మీకు మాకు పొత్తు లేదు. ఈ రోజుల్లోని మనము కూడా ఒకవేళ అలాగే ఉంటున్నామేమో, దేవునితో పొత్తు లేని వారంగా, దేవునితో సంబంధం లేని వ్యక్తులంగా. ఇక్కడ సమరయ స్త్రీ చెప్పిన మాట ఏంటంటే, నీకు నాకు పొత్తు లేదు అని. మనము దేవునితో పొత్తు కలిగి ఉండాలి, సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ మనం దేవుని సన్నిధికి సమీపంగా ఉండొచ్చు, దేవుని సన్నిధిలో ఉండొచ్చు, కానీ దేవునితోని పొత్తు లేని వ్యక్తులము దేవుని దగ్గరకు, ఆయన రాజ్యానికి ఎలా చేర్చబడతామండి? దేవునితో పొత్తు ఏర్పాటు చేసుకోవాలి, దేవునితో సంబంధం. అందరు ఇక్కడే ఉన్నారండి. దేవునితో ఏం చేయాలి? సంబంధం ఏర్పాటు చేసుకోవాలి.
దేవునితో సంబంధం లేనప్పుడు ఈ సమరయ స్త్రీ అంది కదా, నీకు మాకు పొత్తు లేదు, నీకు మాకు సాంగత్యం లేదు. యూదులు సమరయులు ఎట్లా ఉండాలి? యూదులకి సమరయులకు సాంగత్యం ఎక్కడా, పొత్తు ఎక్కడా? మరి అలా అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక వాసి, మనము ఎవరమి? మానవులము. మనం మట్టి మనుషులం, ఆయన మహిమాత్ముడు. మనం ఎవరమండి? మట్టి మనుషులం. ఆయన ఎవరు? అందరు చెప్పాలి. అందరూ ఇటు చూడండి, కళ్ళు తెరిచి చూడండి. ఈ పూట మీరు ఉదయకాలం లేచి వచ్చారు కాబట్టి ఒకవేళ కళ్ళు మూసుకొని మనం ఆత్మతో పరవశిద్దాం అనుకున్న నిద్రే వస్తుంది. కాబట్టి ఎవరు కళ్ళు మూసుకొని వినొద్దు, కళ్ళు తెరుచుకొని వినండి. అందరూ ఇటే చూడండి జాగ్రత్తగా. కాబట్టి మన దేవుడు ఎట్లా ఉన్నాడంటే, ఆయన పరలోక సంబంధి అయిన దేవుడు తన మహిమను విడిచి ఏం చేశాడు? తన మహిమను విడిచి ఎలా వచ్చాడు భూమి మీదకి? ఆయన మానవుడిగా వచ్చాడు. కేవలం మన కొరకు ఆయన తగ్గించుకున్నాడు. మన కొరకు తగ్గించుకొని వచ్చినప్పటికీ, ఈ భూమి మీద మానవుడిగా బ్రతికినప్పటికీ తన యథార్థతను ఎక్కడా కోల్పోలేదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి పాపవాసులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన పరముకు చేర్చాలి అనే ఒక నిబంధన కలిగి వచ్చాడు. కానీ మనమేమంటున్నామంటే, నేను పాపిని, నేను పాపంలోనే జీవిస్తా, నేను పరలోక వాసిని కాదు, నేను నరకపు వాసిని, నా నివాసం నరకము, నేను అక్కడికే వెళ్తా, చచ్చాక ఎక్కడికి వెళ్తామో ఎవరికి తెలుసు అని అనుకొని మనకి నచ్చినట్టు మనము బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. కానీ యథార్థముగా ఆరాధన చేయడానికి మనమైతే ఇష్టపడట్లేదు. దానికి దేవుడు చాలా బాధపడుతున్నాడు. నిన్నటి దినమందు మనం నేర్చుకున్నాం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడదు అని. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఏం చేయాలంటే ఆర్పకూడదు అని. కానీ ఈ దినమందు మనం ఏమి చేస్తున్నాము అనే విషయాన్ని మనం గమనిస్తే, నిజముగా నిన్ను చూసి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడా? నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పివేస్తున్నావా? నిజముగా యథార్థమైన భక్తి జీవితం జీవిస్తున్నావా? అసలు నువ్వు నిజంగా భక్తే చేస్తున్నావా, లేదంటే మనుషుల కొరకు దేవుని సన్నిధిలోకి వస్తున్నావా? మనం ఒక్క నిమిషం ఆలోచించాలి. నిజంగా దేవుని కొరకు నేను వస్తున్నాను అంటే మనం ఎలా ఆరాధన చేయాలంటే యథార్థముగా ఆరాధన చేయాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని సన్నిధిలో ఆరాధన చేసేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంటే మొదటగా యథార్థముగా ఆరాధన చేయాలి. హల్లెలూయా. నీతిమంతులైన పిల్లలు యథార్థంగా ఆరాధన చేస్తారు. మనం ఆయన పిల్లలమి. ఆయన పిల్లలుగా ఆయన మనల్ని మార్చాడు, పాపము నుంచి విడిపించాడు, పాపపు అలవాట్ల నుంచి మనల్ని విడిపించాడు, ఆయన రక్తము చేత కడిగాడు. మరలా మనము ఏం చేస్తామంటే మనకు నచ్చినట్టుగా ఉండడానికి పాపపు ఆలోచనలే ఆలోచిస్తాం, పాప బ్రతుకునే కోరుకుంటాం, పాపాన్నే కోరుకుని వెళ్తాం. పాపం నువ్వు వద్దు, నువ్వు యేసయ్య బిడ్డవని పారిపోతున్నా మనం ఏం చేస్తామంటే పాపం నువ్వు కావాలి అని పాపం వెనకాల పరుగులెత్తే వారంగా మనం ఉంటున్నాం. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఈ స్త్రీ ఏమందంటే, అయ్యా నీవు యూదుడివి, మేము సమరయులమి, నీకు మాకు సాంగత్యం ఎక్కడా, నీకు మాకు పొత్తు ఎక్కడా అని అంటుంటే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నేను మహిమాన్వితుడిని, మహిమాన్వితుడిని, పరలోకాన్ని విడిచి మట్టి బ్రతుకులైన మీతో సాంగత్యం చేయడానికి ఈ లోకానికి వచ్చానంటున్నాడు. హల్లెలూయా. ఆయన మనతో సాంగత్యం చేయాలనుకుంటున్నాడు, మన సహవాసం కోరుకుంటున్నాడు. కానీ మనం ఆయన సహవాసం వద్దనుకుంటున్నాం, దూరంగా వెళ్ళిపోతున్నాం. దేవుడు ఎంతో బాధపడుతున్నాడు, కానీ ఆయన ఇప్పుడు బాధపడుతున్నాడు. కానీ రానున్న దినాల్లో, తరతరములు, యుగయుగములు, జగజగాలు మనము బాధపడవలసిన సమయం వస్తుంది. కానీ మనము ఆ విధంగా బాధపడకుండా మనము కూడా ఆయనతో యుగయుగాలు ఆరాధన చేసే సమయంలో, ఆయన
సన్నిధిలో దేవదూతలు ప్రతి గానముల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న ఆ దేశానికి మనల్ని కూడా ఆయన కొనిపోవాలని, ఆయన అక్కడికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. కాబట్టి మనము ఆయనతో సహవాసం చేయాలి. కానీ ఈ రోజుల్లోని పిల్లలు ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్స్తో సహవాసం చేస్తున్నారు. చాలామంది పెద్దలు ఏం చేస్తున్నారు? మందు బాటిల్తో సహవాసం చేస్తున్నారు. చాలామంది స్త్రీలు ఏం చేస్తున్నారు? బూతులు వ్యభిచారములతో సహవాసం చేస్తున్నారు. కానీ మనం ఏం చేయాలంటే, అంటే ఇక్కడున్న మీ అందరూ అని కాదు, చాలామంది బ్రతుకు ఇలా ఉంటుంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో ఈ పాపాన్ని విడిచిపెట్టు, నాతో స్నేహబంధాన్ని ఏర్పరచుకో, నాతో సన్నిహితంగా ఉండు, నా దగ్గరికి రా, నాకు సమీపంగా ఉండు అని దినమెల్లా చేతులు చాపి ఉంచా, ఎప్పుడొచ్చినా నేను చేర్చుకుంటా అంటున్నాడు. ఈ సమయం, ఈ ఆఫర్ ఎప్పటి వరకో తెలుసా? ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు మాత్రమే. అంతకు మించి మరి యొక్క ఛాన్స్ నీకు ఉండదు. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైనా, మన పోకడ ఆలస్యమైనా, నీకు మరి యొక్క ఛాన్స్ ఆయన ఇచ్చాడు. ఏమిటంటే ఆయన యొద్దకు చేర్చుకోవడానికి, నీ పాపాన్ని విడిచిపెట్టడానికి, నీ బ్రతుకు మార్చుకోవడానికి, యథార్థంగా దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి ఆయనకు మరి యొక్క అవకాశం మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం యథార్థంగా ఆరాధన చేయాలి. మనుషుల కొరకు దేవుని సన్నిధికి రాకూడదు, కానీ దేవుని కొరకు, దేవుణ్ణి ఆరాధన చేయడానికి మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో యథార్థంగా ఆరాధన చేయాలి. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము మన పరిస్థితులు కొద్దిసేపు పక్కన పెట్టాలి, మన బాధలను పక్కన పెట్టాలి, ఆయనలో ఆరాధన చేయాలి. కానీ మన మనసు అంతా అంటది, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు కదా, నీ బ్రతికి ఏం మారింది? నీ దేవుని సన్నిధికి వెళ్తున్నావు కదా, నీ స్థితిగతులు ఏం మారిని, నీ పరిస్థితులు ఏం మారిని అని. కానీ దేవుడు మన కొరకు ఎంతో చేశాడు, అదంతా వదిలేస్తాం. కానీ ఆయన మనకు ఒక చిన్న పరీక్ష పెడితే ఆ పరీక్షలో పాస్ అవ్వలేక దేవునిపైనే నిందలు వేస్తాం, దేవుణ్ణే అవమానపరుస్తాం, దేవుణ్ణే దూషిస్తాం. కానీ దేవుడు ఏమంటే, ఇదిగో నీ యథార్థమైన ఆరాధన నేను చూస్తున్నా, నువ్వు నిజంగా యథార్థంగా ఆరాధన చేస్తావా? ఇదిగో ఆరాధన అంటే మనము దేవుని సన్నిధిలో చేసిన కొద్దిసేపు అయినా హృదయపూర్వకంగా, పాట వచ్చినా రాకపోయినా రెండోసారి కలిసి పాడాలి. చేతులు దేవుడు ఇచ్చాడు, చప్పట్లు కొడుతూ ఆరాధన చేయాలి. కనులు దేవుడు మనకి ఇచ్చాడు, ఈ కనులను మనం మూసుకొని మనోనేత్రంతో దేవుణ్ణి చూడాలి. ఆయన్ని ఆరాధన చేసే సమయం అది. ఆయన్ని అలా ఆరాధన చేయాలి. దేవుని యొక్క స్వరూపాన్ని మనము చూడాలి, మనం ఊహించుకోవాలి. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడే కలువరి సిలువలో. ఆయన శరీరం అంతా గాయములైనయే. అయ్యో, ఆయన అసలు మహిమాన్వితమైన ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన వస్త్రములు పరిశుద్ధంగా ఉన్నవే. ఆయన యొక్క వస్త్రానికి ఇంత చిన్న మరకైనా అంటలేదే, ఆయన దేహానికి ఇంత చిన్న మరకైనా అంటలేదే. ఆయన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నా కొరకు బలి అయ్యాడు, నా కొరకు బలి అయ్యాడు, నా కొరకు రక్తము కార్చాడు, ఆఖరి రక్త బొట్టు వరకు దారపోసాడు, నా కొరకు కొరడా దెబ్బలు తిన్నాడే అయ్యో అని చెప్పి దేవుణ్ణి ఆరాధించవలసిన మనము ఏం చేస్తామంటే, దేవుని సన్నిధిలో కూర్చొని అయ్యో ఇలా ఎందుకు జరిగింది, ఈ పరిస్థితి ఎందుకు దేవుడు నా జీవితంలో అనుమతించాడు, అయ్యో ఏంటి నా కుటుంబంలో ఈ సమస్య, నా కుటుంబంలో ఈ శోధన ఏంటి, ఈ యొక్క వేదన ఏంటి, ఈ బాధలేంటి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఏదైనాను సమస్య వచ్చినప్పుడు శోధనలు, శ్రమలు, సమస్యలు మానవులమైన మనకు వస్తాయి. కాబట్టి దానిని తట్టుకోవడానికి శక్తిని మాత్రం మనం దేవుణ్ణి అడగాలి, కానీ దేవుణ్ణి దూషించకూడదు. యథార్థంగా ఆరాధన చేయాలి. దాన్ని తట్టుకోవడానికి శక్తిని దేవుణ్ణి అడగాలి. ప్రభువా ఈ సమస్యను అనుమతించో అయ్యా. ఈ సాతానుడు వెళ్ళి దేవుని దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటాడు. ఎందుకంటే నువ్వు యథార్థంగా కనబడుతున్నావే కాబట్టి, నీ కుటుంబంలో ఒక పరీక్ష పెట్టాలని, ఒక సమస్య పెట్టాలని సాతానుడు వెళ్ళి, దేవా ఇదిగో నీ బిడ్డ యథార్థంగా బ్రతుకుతుంది, నీ కుమారుడు యథార్థంగా బ్రతుకుతున్నాడే, నీవు ఆయన చుట్టూ కంచి వేసావు కదా, ఆ కంచి ఉంది కాబట్టి ఆ కంచెని తీసి చూడు, వారి యథార్థత నీకు తెలుస్తుంది అని చెప్పి దేవుడి దగ్గర పర్మిషన్ తెచ్చుకొని, మనకు ఒక చిన్న శోధన, చిన్న సమస్య, మనకి శ్రమ పెట్టినప్పుడు మనం తట్టుకోలేక దేవుణ్ణి ఈ నోటితో దూషిస్తాం. కానీ ఈ
దేవుడిచ్చి నీ నోటితో ఆరాధన చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి దూషించే వారంగా కాదు. అంతేకాదు రెండవదిగా, మొదటిగా మనం దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలని నేర్చుకున్నాం? యథార్థముగా. రెండవదిగా మనం ఎలా ఆరాధన చేయాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. హల్లెలూయా. ఆత్మతో ఆరాధన చేయాలండి, సత్యముతో ఆరాధన చేయాలి. సత్యముతో ఆరాధన ఎలా చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాక ఆత్మతో ఆరాధన ఎలా చేయాలనే విషయాన్ని నేర్చుకుందాం. సత్యముతో అంటే దేవుడు ఏమన్నంటే నేనే మార్గమును సత్యమునై ఉన్నాను అని. ఆయన సత్యవంతుడు, ఆయన నిజదేవుడు, ఆయన ఉన్నాడు అనడానికి నిజ స్వరూపం ఆయన. కాబట్టి ఆయన సత్యమైన దేవుణ్ణి మనం సత్యముగానే ఆరాధన చేయాలి. ఆయన ద్వారానే మనకి మార్గం, సత్యం, జీవం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుని ద్వారానే మనకి సాధ్యం. కాబట్టి సత్యమైన దేవుణ్ణి సత్యముగానే ఆరాధన చేయాలి. కానీ మన నోట ఎప్పుడు ఏమొస్తాయండి? అబద్ధాలు. మనం ఒక చిన్న దానికి అవకాశం ఇచ్చామనుకోండి, ఒకటి తర్వాత ఒకటి అంటే మన బ్రతుకులోని నరక మార్గానికి ద్వారాలు ఒకటి తర్వాత ఒకటి తెరవబడతాయి. నువ్వు ఇప్పటికే నరకానికి వెళ్ళిపోవడానికి సగం మార్గంలో మునిగిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పటికైనా అవకాశం ఇస్తున్నాడు నీకు. చాలామంది ఏం చేస్తారంటే ఒక తప్పు చేస్తారు, దాన్ని కప్పుపుచ్చుకోవడానికి మరి ఒక తప్పు చేస్తారు, దాన్ని కప్పుపుచ్చుకోవడానికి మరి ఒక తప్పు, అంటే అదేంటి? అబద్ధం. ఆ తర్వాత ఇంకోటి. జాషువా ఎక్కడికి వెళ్ళబాకు, ఇక్కడే ఉండు, గోడ కానుకోబాకు, ఇట్రా ఎదరకురా. కాబట్టి మనము ఎట్లా ఉండాలి అని అంటే, ఎలా ఉండాలి? యథార్థంగా ఆరాధన చేయాలి, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. సత్యముతో మనం నిజమే పలకాలి. మనము ఎవరి పిల్లలమంటే దేవుని పిల్లలము. మన దేవుడు సత్యవంతుడు కాబట్టి మనము సత్యమే మాట్లాడాలి. మనం ఎక్కడికి వెళ్ళినను అబద్ధపు మాటలు మాట్లాడకూడదు, కానీ మనము సత్యమే మాట్లాడాలి. ఒక వ్యక్తికి ఒక ఉన్నతమైన ఉద్యోగం వచ్చింది. అది ఏమిటి? ఎంత శాలరీ అంటే 90,000 జీతం. అట్లాంటప్పుడు ఆయన ఆ జాబ్ను వదులుకున్నాడు. కారణం ఏమిటి అంటే, ఎందుకని అంత శాలరీ వచ్చినప్పుడు నువ్వు వదులుకున్నావు అని ఆ కుమారుణ్ణి అడిగినప్పుడు, ఏమిటి ఇలా ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది అంటే చెప్పిన సమాధానం ఏమిటంటే, అక్కడ తెల్లవారితే అబద్ధములే మాట్లాడాలి. అబద్ధం మాట్లాడి ఆ ఉద్యోగం చేస్తూ మనము దేవునికి దూరంగా ఉండడం కరెక్ట్ కాదు. కాబట్టి మనము పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిది. కాబట్టి యథార్థంగా ఒక 10,000 జీతం వచ్చినా చాలు అని అనుకున్నాడు ఆ కుమారుడు. ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా మనము కూడా ఏం చేయాలంటే యథార్థత, సత్యాన్ని మనం కోరుకోవాలి. సత్యముతో ఆయన సన్నిధిలో ఆరాధన చేయాలి. దేవుని సన్నిధికి వస్తాము, కానీ మనం ఎలా ఉంటామంటే ఆరాధన చేయడంలో మనలో సత్యం కనబడదు. కానీ మనలో సత్యం లేనప్పుడు దేవుని స్వరూపం ఎలా కనపడుతుంది? మనకి దేవుణ్ణి ఎలా చూడగలం? నేనే మార్గమును సత్యమునని ఆయన చెప్తున్నాడు. సత్యవంతుడైన దేవుణ్ణి ఆరాధన చేయనప్పుడు మనం కూడా ఆయన పిల్లలం ఎలా ఉండాలి? సత్యమే పలకాలి, సత్యమే మాట్లాడాలి, మనము సత్యములోనే బ్రతకాలి, కానీ అసత్యంలో నడవకూడదు. సత్యమేదో అసత్యమేదో తెలుసుకోవాలి, నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోవాలి, దేవుని రాజ్యం ఉందా లేదా తెలుసుకోవాలి, నరకం ఉందా లేదా తెలుసుకోవాలి. సత్యం ఆ దేవుని రాజ్యం. కాబట్టి అక్కడికి మనము వెళ్ళాలి అంటే అసత్యంలో నడవకూడదు, సత్యంలోనే నడవాలి. ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలనే ఆశ ఎంతమందికి ఉంది? ఒకసారి చేతులు ఎత్తండి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరు, చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరిని ఆయన తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అయితే మనము కూడా ఏం చేయాలంటే సత్యంలో బ్రతకడానికి ఇష్టపడాలి, సత్యంలోనే నడవాలి, అసత్యంలో నడవకూడదు. సత్యమైన దేవుణ్ణి సత్యముగా ఆరాధన చేయాలి. నిజంగా ఆయన్ని మనం పలుకుతాం, ఆయన మాటల్ని. యేసయ్యా గొప్ప దేవా అంటాం. నిజంగా ఆయన గొప్పవాడే,
గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. ఉన్నవాడా అంటాం, నిజంగా ఆయన ఉన్నవాడే, ఉన్నవాడిని ఆరాధన చేయాలి. మహిమాన్విత అంటాం, నిజంగా ఆయన మహిమాన్వితుడైన దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. సత్యం, ఇది సత్యం కాబట్టి సత్యమైన దేవుణ్ణి సత్యమైన మాటలతో పలుకుచు మనం ఆయన్ను ఆరాధన చేయాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతో అసత్యం అయిన దేవతలను ఎంతోమంది ఆరాధన చేస్తున్నవారు ఉన్నారు. కానీ సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు, ఉన్నవాడు, మహిమాన్వితుడు, పరలోకవాసి, ఈ భూమి మీదకి మన కొరకు ప్రాణం పెట్టినవాడు, ఈ భూమి మీదకి వచ్చినవాడు, ప్రాణం పెట్టినవాడు, తిరిగి లేచినవాడు, ఆరోహణమైనవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది వారికి తెలియకనే ఆరాధన చేస్తున్నారు. అందుకనే అతసోమ స్వర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్సోమ అమృతాంగమయ అని అంటే ఆ మాటలకి అర్థము తెలియకనే వారు ఆరాధన చేస్తున్నారు. కానీ ఆ మాటలకు అర్థం ఏంటి? అతసోమ స్వర్గమయ, స్వర్గంలో ఉన్నవాడా, స్వర్గాన్ని ఇచ్చువాడా. తమసోమ జ్యోతిర్గమయ, మమ్మల్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపించువాడా, ఆయనే దేవుడు. మృత్సోమ అమృతాంగమయ అంటే మన కొరకు మరణించి మనకి అమృతం అంటే పరలోకాన్ని ఇచ్చేవాడా. ఎవరు మన కొరకు మరణించి మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళినవాడు ఎవరు అని అన్వేషించి ఎంతోమంది ఏమంటారంటే ఆచార్యులు ఎంతోమంది మారిన వారు ఉన్నారు. ఎంతోమంది భగవద్గీతను చదివిన వారు ఈ యొక్క మాటలను ఎరిగి మార్పు చెంది సత్యమైన దేవుణ్ణి ఆరాధన చేసిన వారు ఉన్నారు. కాబట్టి మనము సత్యముతో ఆరాధన చేయాలి, సత్యమైన దేవుణ్ణి ఆరాధన చేయాలి. హల్లెలూయా. అంతేకాదు మనం ఇంకా ఎలా ఆరాధన చేయాలి? ఆత్మతో సత్యముతో. కానీ మనం ఆత్మతో అని మొదటగా చెప్పుకోవాలి, కానీ నేను సత్యముతో ఆరాధన చేయాలని చెప్పా. మూడోదిగా ఆత్మతో ఆరాధన చేయాలనే విషయం ఎక్కువసేపు నేర్చుకోవచ్చు అన్న విషయంతోనే నేను ఈ మాటను చివరిగా తీసుకున్నా. ఆత్మతో ఆరాధన చేయాలి. ఆత్మతో మనము నిజంగా మనలోని ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఈ మూడు ఉన్నాయన్న నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిజంగా ప్రాణము, ఆత్మ, శరీరం ఈ మూడు మన దేహంలో ఉన్నాయి. అంటే మనలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది. కాబట్టి మనము ఎలా ఆరాధన చేయాలంటే ఆత్మతో ఆరాధన చేయాలి. మన ప్రభువైన యేసుని ఎలా ఆరాధన చేయాలి? ఆత్మతో ఆరాధన చేయాలి. ఆత్మతో ఆరాధన చేసే మనము మన దేవుణ్ణి నిజంగా ఆత్మతోనే ఆరాధన చేయాలి. నిజంగా మనం ఇక్కడికి వచ్చిన అందరం ఎలా ఆరాధన చేయాలంటే ఆత్మతోని, ఆత్మలో ఆనందించాలి, ఆత్మతో ఆరాధించాలి, ఆత్మ దేవుణ్ణి ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే అదే యోహాను సువార్త అదే 4వ అధ్యాయం 24వ వచనంలోని కింద 25వ వచనంలో చూస్తే ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చిన నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే ఆ స్త్రీ ఆయనతో అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని నాకు తెలుసు. ఈ రోజుల్లో చాలామంది అంటారు పరలోకం ఉందని తెలుసు అంటారు, స్వర్గం ఉందని తెలుసు, దేవుడు యేసని తెలుసు. కానీ కొన్ని కట్టుబడులను వదులుకోలేక, ఆచారాలను వదులుకోలేక దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. కానీ ఇంకా బంధువులు, కుటుంబ సభ్యులు ఏమనుకుంటారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఏమనుకుంటారా? ఎందుకంటే మన దేవుడు ప్రత్యేకింపబడినవాడు కాబట్టి మన జీవితం ప్రత్యేకంగా ఉండాలి. లోకస్తుల్లో కలిసిపోకూడదు, లోకంతో కలిసి జీవించకూడదు. మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతో ఆరాధన చేయాలి. ప్రియమైన దేవుని పిల్లారా, మనం గమనించినట్లయితే దేవుడు ఆత్మ కనుక మనము ఆయన్ని
ఆయనను ఏం చేయాలంటే ఆత్మతో ఆరాధన చేయాలి. యేసును ఎరిగి ఆరాధన చేయాలి. ఎలా ఆరాధన చేయాలంటే అక్కడ ఈ స్త్రీ ఏం చెప్తుందంటే మెస్సయ్య వస్తాడు అన్న విషయం నాకు తెలుసు. అంతేకాదు ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేస్తాడని కూడా తెలుసు అని అన్నది. కానీ ఆమె అక్కడ ఎవరితో మాట్లాడుతుందన్న విషయం తెలియదు ఆమెకి. అందరు ఇక్కడే ఉన్నారా? ఆమె అక్కడ ఏం చెప్తుందంటే యేసుతో, ఆ స్త్రీ అంటే ఎవరు? ఆ స్త్రీ సమరయ స్త్రీ. ఏమంటుంది? ఆ సమరయ గ్రామంలో ఉన్న ఆ స్త్రీ యొక్క బ్రతుకేమిటో తెలుసా? ఆమె వేశ్య జీవితం. ఆమె బ్రతుకు మార్చుకోవడానికి ఆమెకు అప్పటి వరకు తెలీదు. అప్పుడు ఆ స్త్రీ ఆయనతో అంటుంది, మెస్సయ్య వస్తాడనే విషయం మాకు తెలుసు, ఆయన వచ్చి సమస్తమును తెలియజేస్తాడనే విషయం తెలుసు అని అంటుంది. కానీ ఆమె యేసుతోనే మాట్లాడుతుందన్న విషయం ఆమెకు తెలీదు. అందుకని యేసు ఏమన్నాడంటే, ఇదిగో నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ దినమందు మనతో మాట్లాడుచున్న దేవుడే ఆయన. హల్లెలూయా. ఆ దినమందు ఆ స్త్రీతో మాట్లాడిన దేవుడే ఈ దినమందు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో ప్రియ జనాంగమా, ఇదిగో క్రైస్తవ సంఘమా, ఇదిగో మీరు ఎందుకని ఇంకను దేవుని దూషిస్తూ బ్రతుకుతున్నారు? ఇంకను దేవుని సన్నిధిలో నమ్మకంగా ఆరాధన చేయలేకపోతున్నారు, యథార్థంగా ఆరాధన చేయలేకపోతున్నారు, సత్యముతో ఆరాధన చేయలేకపోతున్నారు. ఇంకను ఆయన్ని ఎరగక ఎందుకున్నారు? ఆయన్ని ఎరిగి ఉండండి. ఆయనే ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలనే విషయం మీకు తెలియదా? ఇదిగో ఆ స్త్రీ ఇదిగో మెస్సయ్య వస్తాడనే విషయం మాకు తెలుసు అని చెప్తుంది. ఆ స్త్రీ ఏమంటుందంటే, ఇదిగో ఆయన వచ్చినప్పుడు సమస్తమును మాకు తెలియజేస్తాడనే విషయం తెలుసు అని అంటుంది. కానీ అక్కడ యేసు ఉన్నాడనే విషయం తెలుసుకోలేకపోతుంది. ఇక్కడికి వచ్చిన మనం కూడా అంతే ప్రియ జనాంగమా. ఎలా ఉంటున్నామంటే, మనము ఎలా ఉంటున్నాం? దేవుని సన్నిధిలోని ఇదిగో దేవుని సన్నిధి ఉందని తెలుసు, ఇక్కడ మనం అందరం కూడుకోవడానికి ఒక మందిరం ఏర్పాటు చేయబడి ఉన్నదని తెలుసు. అయితే ఇక్కడికి వచ్చిన మనము ఆయన ఇక్కడ ఉన్నాడని ఎరిగి ఉండలేకపోతున్నాం. ఆయన మనతో మాట్లాడుతున్నాడని ఎరిగి ఉండలేకపోతున్నాం. ఆయన సన్నిధిలో ఇంతకు ముందు పాపము చేసి అడుగు పెట్టిన వారు ఏమయ్యే ఉండేవారు తెలుసా? అక్కడికక్కడే పడి చచ్చిపోయి ఉండేవారు. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? పాపము చేసి దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నారు. సిగరెట్ కాల్చి దేవుని సన్నిధికి వచ్చేస్తారు, మందు తాగి దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నారు. కానీ యేసు ఇక్కడ ఉన్నాడన్న విషయం ఎరిగి ఉండట్లా. ప్రియమైన దేవుని పిల్లారా, మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? యేసు ఇక్కడ ఉన్నాడని ఎరిగి ఉండాలి. ఒకవేళ దేవుడు ఉన్నాడని ఎరిగి లేక ఉంటే గనక ఇదిగో ఈ స్త్రీ అప్పటి వరకు పాప బ్రతుకులోనే ఉంది. అట్లాగే మనం కూడా ఇంకనూ పాపంలోనే ఉండిపోతాం. కానీ యేసుని ఎరిగినప్పుడు మాత్రమే మన బ్రతుకు మార్చబడుతుంది. హల్లెలూయా. నీతో మాట్లాడుచున్న నేనే ఆయన్ను, నేనున్నాను, నేను నిన్ను చూశాను, నీకు సమస్తము తెలియపరుస్తున్నాను అని ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఆ స్త్రీతో మాట్లాడిన దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేనున్నా ఇక్కడ, నేను ఉన్నా, నన్ను ఎరిగియుండు. నన్ను ఎరగక ఎందుకు ఉంటావు? ఇంకా నువ్వు పాపంలోని ఎందుకు బ్రతుకుతున్నావు? ఇంకా నువ్వు శాపంలోని ఎందుకు బ్రతుకుతున్నావు? ఇంకా నువ్వు ఇప్పటికీ నీ పైన వస్తున్న శాపాన్ని ఎందుకు కొనసాగిస్తూ ఉన్నావు? ఆ శాపానికి ఫుల్ స్టాప్ లేదా? దేవుడు అన్నాడు, నేనున్నా ఇక్కడ, నేను ఎరిగి ఉన్నా, నేను నిన్ను చూస్తున్నా. ప్రియమైన దేవుని పిల్లారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 26 నుండి 29వ వచనములు చూసినట్లయితే 10వ అధ్యాయం 26 నుంచి 29 వచనాల్లో, అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. ఒకవేళ నేను ఇక్కడ ఉన్నానని మీరు నమ్మట్లేదేమో. ఎందుకు నమ్మట్లేదో తెలుసా? మీరు నా గొర్రెల్లో చేరిన వారు కాదు. మీరు అదిగో ఇక్కడ నేనున్నా, నా గొర్రెల్లో మీరు చేర్చబడలా. ఇంకా మిమ్మల్ని నరకానికి తీసుకెళ్ళడానికి వేరొకడు ఉన్నాడు, ఆ గొర్రెల్లో చేరుతున్నారు. నా గొర్రెల్లో మీరు చేర్చబడలా, అందుకే మీరు నమ్మట్లా. చదవమ్మా. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుతా. ఇదిగో
ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నా, నిజంగా మీరు నా పిల్లలే అయితే గనక నా స్వరము మీరు వింటారు, నా స్వరము విని మీరు మార్పు చెందుతారు అని దేవుడు చెప్తున్నాడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఇంకా అక్కడ ఆయన ఏమంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, వీరు నా పిల్లలు అని నేను ఎరుగుతా. కానీ నీకు నచ్చినట్టే బ్రతికేవనుకో, నీవు మెచ్చినట్టే బ్రతికేవనుకో, నేను ఇంతే, నేను మారను, నేను ఇలానే ఉంటా అంటే నువ్వు నా స్వరము వినట్లా. ఒక్కసారైనను నా స్వరము విని నువ్వు మార్పు చెందట్లా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం వింటున్నావు, కానీ దాన్ని విడిచిపెట్టేస్తున్నావు, నీ హృదయంలోకి చేర్చుకోలేకపోతున్నావు, నీ వాక్యాన్ని స్వీకరించట్లేదు, దాన్ని నువ్వు తీసుకోవట్లేదు. యేసు నిజమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన బిడ్డలు ఆయన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అన్న విషయం నువ్వు ఎరిగి ఉండట్లేదు అని అంటే నీవు నా గొర్రెవు కావు. దేవుడే అంటే గనక దేవుని నోటి నిండా ఉమ్మివేయబడితే, దేవుడు నువ్వు నా గొర్రెవు కాదని విడిచిపెడితే, దేవుడు నీవు నా బిడ్డవు కాదని విడిచిపెడితే చివరికి మన బ్రతుకు ఏమిటి? ఇదిగో నువ్వు చీకటిలో ఉండలేవే, రోజంతా కరెంటు పోతే ఉండలేవే, ఒక రాత్రంతా కరెంటు లేకపోతే ఊరంతా చీకటిగా ఉంటే ఉండలేవే. అక్కడ నరకంలోని ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో మన అరచెయ్యి మందమంతా చెయ్యి గట్టిగా పెట్టుకుంటే ఎంత చీకటి ఉంటుందో అంత చీకటి. ఆ చీకట్లో నువ్వు ఉండగలవా? నువ్వు నా గొర్రెవు కాదు అని దేవుడు అంటే, దేవుడు నోట నువ్వు నా గొర్రెవు కాదు, నువ్వు నా స్వరం వినట్లా, నేను నిన్ను ఇక ఇప్పటి వరకు ఎరిగి ఉన్నానేమో, ఇక మీద నిన్ను ఎరిగి ఉండలేదు, ఎందుకంటే నువ్వు నా మాట వినట్లేదు, నా మాటకు లోబడటం లేదు, కాబట్టి నీవు నా గొర్రెవు కాదు, నేను నీ పైన ఉమ్ము వేశాను, నా జీవ గ్రంథంలో నీ పేరు తుడిపి పెట్టేస్తున్నాను అని అంటే గనక పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట ఉందండి. దేవుని జీవ గ్రంథంలో నీ పేరు తుడుపు పెట్టకుండా కాపాడుకో అని. నీ పేరు ఆల్రెడీ నువ్వు రక్షణ పొందినాడే రాయబడి ఉంది. కానీ నీ బ్రతుకు ద్వారా, నీ జీవితం ద్వారా దేవుడు నిన్ను చూసి 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 ఇంకనూ మార్పు చెందవా, ఇంకనూ దేవుని సన్నిధిలో ఎదగవా, ఇంకనూ ఆరాధించే లెక్కలో ఉండవా, ఇంకనూ అనేక మంది నడిపించే లెక్కలో ఉండవా, ఇంకనూ నువ్వు ఎవరికి నువ్వు మాదిరిగా ఉండవా, నువ్వు సాక్షిగా ఉండవా, ఇక ఎందుకు నీ బ్రతుకు, నీ పేరు జీవ గ్రంథంలోంచి తుడిపి పెట్టేస్తున్నా అన్నాడు అనుకో, ఎక్కడికి వెళ్తావు? నరకంలో ఎలా ఉంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థితి నుంచి, ఉమ్మివేయబడిన స్థితి నుంచి మార్పు చెందడానికి ఈ భూమి మీద దేవుడు నీకు మరి యొక్క అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు. నా స్వరము వినని వారు ఎలాంటి వారు? నా బిడ్డలు కారు, నా గొర్రెలు కారు. అందుకని అక్కడ అయితే మీరు నా గొర్రెల్లో చేర్చబడిన వారు కారు. దేవుడు ఈ మాట చెప్పేస్తున్నాడు. మీరు నా గొర్రెల్లో చేర్చబడిన వారు కారు. నా గొర్రెలను చేర్చబడితే గనక, నా గొర్రెలను చేర్చబడితే గనక ఇదిగో నీ జీవితం మార్చుకుంటావు. నా గొర్రెలను చేర్చబడితే గనక నీ బ్రతుకును నువ్వు మార్చుకుంటావు. నా గొర్రెలను చేర్చబడితే గనక నీ జీవితం నువ్వు ఎలా చేస్తావంటే, నీ జీవితం ఒక మలుపు తిప్పుకుంటావు. ఇక మీదట ఈ పాత బ్రతుకు నాకొద్దు, ఈ రోత బ్రతుకు నాకొద్దు, ఈ జీవితం నేను అసహించుకుంటున్నాను, నేను దేవుని బిడ్డగా, దేవుని గొర్రెగా బ్రతుకుతానని నువ్వు అనుకుంటావు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు అనేక మందికి మాదిరిగా ఉండవలసిన నీవు అనేక మందికి పాపాన్ని రుచి చూపే లెక్కలో ఉంటున్నావేమో. ఇదిగో ఈ సమరయ స్త్రీ లోకమంతా, ఆ ప్రాంతం అంతటిని, ఆ గ్రామం అంతటిని చెరిపి వేసిన లెక్కలో ఉంది, అందరినీ పాపానికి నడిపించిన లెక్కలో ఉంది. అదే స్త్రీ మార్పు చెందిందండి, అదే స్త్రీ దేవుణ్ణి ఎరిగి ఉందండి, అదే స్త్రీ ప్రాంతం అంతటిని మార్చిందండి. అయితే దేవుడు ఆ స్త్రీకి ఇచ్చిన భాగ్యము నీకు కూడా ఇస్తున్నాడు. ఇదిగో నీవు నా గొర్రెల్లో చేర్చబడవా, ఇదిగో నీవు నా గొర్రెవు కావు అని దేవుడు నిన్ను చెరిపివేస్తే, ఇదిగో నీవు నా గొర్రెవు కాదు అని ఆయన నిన్ను విసిరివేస్తే, ఇదిగో నీ నా గొర్రెవు కాదు చిత్తు అని ఆయన ఉమ్మి వేస్తే, ఇదిగో నీవు నా జీవ గ్రంథం నీ పేరు తుడిపి పెట్టేస్తున్నా అని ఆయన నోటితో అంటే గనక నీ బ్రతికేమిటి, నీ జీవితం ఏమిటి? నువ్వు అగ్నిలో కాల్చబడ్డానికి సిద్ధమేనా? దేవుడు నీకు మరి యొక్క అవకాశం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ బ్రతుకు మార్చుకోకపోతే మన జీవితం ఎలా ఉంటుంది? నరకం.
ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి వెళ్ళిన వారు ఎలా ఉంటారు అంటే, అక్కడికి వెళ్ళిన వారు, అయ్యో నీవు ఈ లోకంలోని ఏది ఇష్టపడ్డావో అది నీకు అక్కడ కనబడుతుంది, అక్కడ ఒక పెద్ద బ్రాంది సీసా కనబడుతుంది, అదే నాకు కావాలని పరిగెడితే అక్కడ దొరకదు. కానీ అది కూడా మంటలే, ఆ మంటల్లోని కాలిపోతాం. ఆకాశంలోని సూర్యుడు ఉదయించినప్పుడు ఆ యొక్క వేడిమి కాస్త ఎక్కువైనప్పుడు, మండుచున్న వేడిమిలోని అంత పైనుంచి వేడి వస్తూ ఉంటే ఈ కింద నిలబడలేం. మనం కాళ్ళు కాలిపోతాయి, మన తల కాలిపోద్ది, మన వస్త్రాలు వేడెక్కిపోతాయి, మన శరీరం వేడెక్కిపోద్ది. కానీ మనము ఈ లోకంలో ఇక్కడ ఉన్న ఆకాశం నుంచి సూర్యుడు ఉదయించినప్పుడు ఆ యొక్క వేడిమినే మనం తట్టుకోలేకపోతే, నరకంలో యుగయుగములు మండుచున్న ఆ మంటల్లోని కాల్చబడ్డానికి నువ్వు సిద్ధమేనా? నిజమే, అట్లాగైతే నీ ఇష్టమే. దేవుడు నీకు ఇంకొక అవకాశం ఇవ్వడు. ఈ అవకాశము చివరి అవకాశంగా నువ్వు తీసుకొని నువ్వేం చేస్తావంటే, ఇదిగో ఇక్కడ రాయబడిన మాట, నా గొర్రెలు నా స్వరం వినును అని దేవుని స్వరం వినాలి. ఒకవేళ వినకుండా ఉన్నావా, దేవుడు ఏమంటున్నాడు, అయితే మీరు నా గొర్రెల్లో చేర్చబడిన వారు కారు, నా గొర్రెల్లో చేర్చబడిన వారు కాదు. ఎంత వాక్యం విన్నా మార్పు లేదా, నా గొర్రెల్లో నువ్వు చేర్చబడలా. ఇంత వాక్యం విన్నా బ్రతుకు మార్చుకోవా, నా గొర్రెల్లో నువ్వు చేర్చబడలా అని దేవుడు అనేస్తే గనక మన బ్రతుకేమిటి, మన జీవితం ఏమిటి? ఎందుకు ఈ బ్రతుకు? ఇంకా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ అంతా అయిపోయింది. ఇంకొద్ది కాలం, ఈ చివరి కాలంలో మార్పు చెందితే, దేవుడు మనకిచ్చిన ఆయుష్లో కొంతమందికి ఇంత ఆయుష్ ఇస్తే అందులో సగం అయిపోయింది, ఇంకొంతమందికి సగం కన్నా ఎక్కువైపోయింది, ఇంకొంత చివరి దినాల్లో ఉన్నారు, ఇంకొంతమంది మొదట్లోనే ఉన్నారు. కానీ ఏదేమైనా దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ అంతా మనము ఎలా ఉండాలంటే నమ్మకంగా బ్రతకాలి. ఇప్పటి వరకు నీ బ్రతుకు ఎలా బ్రతికావో, దేవుడి చివరి దినముల్లోని నా గొర్రెలు నా స్వరం వినును అన్న మాట ప్రకారం దేవుని స్వరం, ఇది దేవుడే మాట్లాడుతున్నాడు. ఇదిగో సమరయస్త్రీతో చెప్తున్నాడు కదా దేవుడు. సమరయస్త్రీ ఏమంటుందంటే, మెస్సయ్య వస్తాడన్న విషయం మాకు తెలుసు, యేసయ్య వస్తాడన్న విషయం అందరికీ తెలుసు. తెలుసా తెలీదండి? వస్తాడన్న విషయం తెలుసు, అయితే సమస్తం ఆయన తెలియపరుస్తాడన్న విషయమో తెలుసు అని అంటుంది. కానీ అక్కడున్న యేసయ్యనే ఆమె ఎరిగి ఉండలా. మనం కూడా యేసయ్య వస్తాడన్న విషయం తెలుసు, యేసయ్య సమస్తం తెలియపరుస్తాడన్న విషయము తెలుసు, కానీ మనము యేసయ్య మాట్లాడుతున్న ఈ మాటలనే ఎరిగి ఉండట్లా. ఒకవేళ నువ్వు నిజంగా ఎరిగి ఉన్నావా, నిజంగా నమ్ముతున్నావా, అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నా గొర్రెలు నా స్వరము వినును. హల్లెలూయా. ఏమంటున్నాడు? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. ఇదిగో నిజంగా నీవు నా రక్తం చేత కడగబడిన బిడ్డవే, అయితే నేను నిన్ను ఎరిగి ఉన్నా, ఇప్పటికీ నిన్ను ఎరుగుతున్నా. కానీ నువ్వే వెనక్కి వెళ్ళిపోతున్నావు. అయినా ఇక మీదట నా స్వరం ఇప్పటికైనా నువ్వు వినకపోతే మీరు నా గొర్రెల్లో చేర్చబడిన వారు కారు, నా రాజ్యానికి వెళ్ళే లెక్కలోని మీరు చేర్చబడిన వారు కారు. కాబట్టి నేను మిమ్మల్ని విడిచిపెడుతున్నా అని దేవుడు అంటే, జీవగ్రంథంలో నీ పేరు తుడిపేస్తున్నా అని దేవుడు అంటే, దేవుడిని నీ బ్రతికి ఇంకంతే అని ఉమ్ము వేస్తే ఏమవుతాం? ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఈ దినమని దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. మన బ్రతుకు మార్చుకోవాలి, మార్పు లేని వారి కొరకు ప్రార్థన చేయాలి, అనేక మంది దేవుని సన్నిధికి నడిపించాలి. ఇదిగో ఈ స్త్రీ ఏమందంటే, ఇదిగో అయ్యా నాకు అమ్మ నీ భర్త ఎక్కడని అడిగినప్పుడు నాకు భర్త లేడని అబద్ధం చెప్పింది. చాలామంది అబద్ధంను ఒక అలవాటుగా మార్చుకుంటారు. నువ్వు తప్పు చేసావా, నేను ఎక్కడ చేయలేదంటారు. ఆమె కూడా ఇట్లాగే అంది, నాకు భర్త లేడు అంది. అబద్ధం ఆడకు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదు, నీ భర్త కాదు అని అంటే, ఆమె నిజంగా
అయ్యో నేను చేసినవన్నీ, నా పాపాలన్నీ, చెప్పినవన్నీ చూద్దాం రండి అని లోకంలోకి పరిగెత్తింది. లోకాన్ని అంతటిని, ఆమె ఆమె గ్రామాన్నంతటిని దేవుని సన్నిధి నడిపించింది. ఆ సమరయ గ్రామం అంతా దేవుని యొక్క సువార్తను ప్రకటన చేసింది. అయ్యో ఈమె పాపి కదా, ఈమె వ్యభిచారి కదా, ఈమె తిరుగుబోతు కదా, ఈమె ఏంటి, ఈమె జీవితం ఎలా మారిపోయింది, ఈమె జీవితాన్ని మార్చిన దేవుడు మన బ్రతుకులు కూడా మారుస్తాడు రండి అని చెప్పి అందరూ ఆ ప్రాంతం అంతా దేవుని దగ్గరికి వచ్చారండి. ప్రాంతాన్ని మార్చే వ్యక్తిగా నువ్వెందుకు మార్చబడకూడదు? నా బ్రతికింతే, నేను ఇలానే జీవిస్తాను, నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగే ఉంటాను అని నువ్వు అనుకుంటే దేవుడు నా గొర్రెల్లో చేర్చబడిన వ్యక్తివి నువ్వు కాదు అంటాడు. కాబట్టి నేను దేవుని సన్నిధి, మనం ఇక్కడికి వస్తున్నాము, దేవుని సన్నిధిని ఆరాధన చేస్తాము, కానీ మనం ఆరాధన చేయడానికి వచ్చే కన్నా సేవకుల మాట మీద వచ్చే వరంగా కాదు, కానీ దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి త్వరపడి రావాలి, మొదటి స్థానంలో రావాలి, అందరికన్నా ముందు రావాలి, అందరికన్నా వెనకెళ్ళాలి. దేవుని సన్నిధిని అంత ప్రేమించాలి, దేవుని సన్నిధిలో ఏమైనా పనులుంటే చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, మన జీవితం మారుస్తాడు. నీ ద్వారా ప్రాంతాన్ని మార్చే లెక్కలో నిన్ను నిలబెడతాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ విధంగా మనమందరము మార్పు చెందుదుముగాక. ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. మన దేవుడు మనల్ని చూస్తున్నవాడు, అందుకనే మన దేవుడు ఎరిగి ఉన్నాడు మనల్ని, ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన మన మాట వింటున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఎరిగి ఉన్న దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు ఎరిగి ఉన్నాను అన్నాడు, ఇక మీదట నువ్వు ఆయన మాట వినకపోతే వీరు నా గొర్రెల్లో చేర్చబడిన వారు కాదు అని చెప్పేస్తాడు. ఆ లెక్కలో, ఆ స్థితిలో మనం ఉండొద్దు. దేవుని స్వరం వినేవారంగా ఉందాం, మనం బ్రతుకు మార్చుకుందాం. ఈ సమరయ స్త్రీ తన బ్రతుకును మార్చుకొని అనేక మందిని, ప్రాంతం అంతటిని రక్షించింది. ఇదిగో దేవుడు ఒక మాట అన్నాడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ ఎన్నటికీ దప్పిగొనడు. నిజంగా ఆయన ఇచ్చే ఈ జీవపు ఓటను మనం త్రాగుదాము. మనం ఎప్పటికీ దప్పుకొనకుండా పరలోక రాజ్యానికి వెళ్ళినా ఆ రాజ్యంలో మనకు దప్పిక ఉండదు, అక్కడ మనకు ఆకలి ఉండదు, దాహం ఉండదు. అక్కడ యుగయుగములు ఆయనతో సంతోషంగా ఉంటాము. లాజరు ధనవంతుడు అనేవారు ఉన్నారు. ధనవంతుడు ఈ లోకంలో ఎంతో ధనాన్ని సంపాదించాడు, కానీ దేవుని యొక్క రక్షణ సంపాదించుకోలేకపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి దప్పిక వేసిందండి. నాకు ఆ వేడిమి తట్టుకోలేకపోతున్నా, నోరు ఆరిపోతుంది, కొంచెం ఒక్క చుక్క నీటి బొట్టునిస్తారా అని అడిగాడు. కానీ అక్కడ వారు ఇక్కడ వారు అక్కడికి చేర్చబడ్డానికి అవకాశం లేదు. ఏదైనా భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే నీ బ్రతుకు మార్చుకోవాలి అని చెప్పి అబ్రహాం చెప్పిన మాట విని అతడు, అయ్యో భూమి మీద నా వారు ఎంతోమంది నశించిపోతున్నారు, వారికి సువార్త చెప్పడానికి ఒకసారి వెళ్తానన్నాడు. కానీ అలా వెళ్ళడానికి భూమి మీద అనేక మంది దైవజనురాళ్ళు అనేక మంది ఉన్నారు. నా భక్తులు, క్రైస్తవులు అనబడిన వారు అనేక మంది ఉన్నారు. వారు మాట తీసుకొని మార్పు చెందితే పరలోక రాజ్యం వెళ్తారు. మార్పు చెందక ఇంక నువ్వు నరకంలో జీవించడానికి ఇష్టపడేవారైతే నీలాగే ఇక్కడికే వస్తారు అని చెప్పి ఆ మాట విన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి మన బ్రతికేమిటి? మనము దేవుని రాజ్యానికి వెళ్ళగలమా? ఆయన రాజ్యం ఉన్నదన్న సత్యం, ఆ సత్యమైన ఆ రాజ్యానికి మనం వెళ్ళగలమా? వెళ్ళాలి అంటే మనం యథార్థంగా ఆరాధన చేయాలి, సత్యముతో ఆరాధన చేయాలి, ఆత్మతో ఆరాధన చేయాలి, ఆయన ఎరిగి ఉండాలి, ఆయన స్వరము వినాలి. హల్లెలూయా. ఆ విధంగా మనందరం జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. పోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడ తగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడ తగినది నీ దివ్య తేజం.